ప్రజావాణిని మరింత మెరుగుపరచాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. ప్రతి పౌరుడు జనాభా లెక్కల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రులు. ఈ నెల 27 నుంచి మే 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో సీఎస్తో కలిసి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలివ్వాలని ఆదేశించారు. ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు జనాభా లెక్కల్లో పాల్గొనాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎంత అనేది జనాభా లెక్కలతోనే తెలుస్తుందన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ జాప్యం జరగకుండా ఉండాలంటే పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభించారు. అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న మంత్రి పొన్నం ప్రజలంతా చేసుకోవాలని సూచించారు. ఈ యొక్క జనాభా లెక్కలు 2027 భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు సంబంధించి ఎక్కడ కూడా జాప్యం లేకుండా వచ్చేటువంటి రోజుల్లో ఈ ప్రక్రియ తెలంగాణ దేశంలోనే పారదర్శకంగా నెంబర్ 1 గా ఉండే విధంగా ప్రతి పౌరుడు ఈ ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలని కోరుతాం. అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటున్నామే తప్ప ఆయన ఆలోచనలను మనం మర్చిపోతున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి న్యాలకల్ మండలం రామ్తీర్థ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనేక కష్టాలు పడి అంబేద్కర్ విద్యను అభ్యసించారన్నారు. వివక్షను కేవలం విద్య ద్వారానే దూరం చేయొచ్చని చెప్పారని తెలిపారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూడా దళిత వర్గాల గురించి గొంతు వినిపించారని చెప్పారు. అంబేద్కర్ చేసిన ప్రతి ధైర్యం వెనుక చదువే కారణమన్నారు మంత్రి వివేక్. విగ్రహాలు పెట్టుకుంటున్నాము, తర్వాత అంబేద్కర్ ఆలోచన మనం మర్చిపోతున్నాము. అంబేద్కర్ గారికి ఏదైతే వివక్ష ఉండేనో, నీళ్లు ఇవ్వడంలో, భోజనాలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ గారు ఒక ఆలోచన పెట్టుకున్నాడు. ఏది ఏమైనా గాని కష్టపడి చదువుకొని ఆయన ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యి 32 డిగ్రీలు సంపాదించి నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్ రామకోటి స్తూప దేవాలయం, గాంధీ పార్కులో వాసవిమాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో వాసవిమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాసవిమాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు మంత్రి. జయంతి ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ చూపిస్తూ ఇవాళ ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం నిజంగా నాకు సంతోషం అనిపిస్తున్నది. 3 లక్షల రూపాయలు ఈ రోజు మళ్ళా కూడా దానికి ముందుకు వచ్చి చేయడం. మొన్న గతంలో ప్లేస్ లేదని చెప్తే అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు 150 గజాలు మార్కెట్ స్థలం ఇప్పించడం. ఈ నెల 27 నుంచి మే 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శాస్త్రవేత్తలు, అధికారులు, విద్యార్థులు కలిసి 200 బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి వారం 400 గ్రామాల్లో రైతులతో నేరుగా సమావేశమై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రధానంగా యూరియా వినియోగం తగ్గింపు, సమతుల్య ఎరువుల వినియోగం, పంట మార్పిడి, మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాల సాగు, సాగునీటి ఆదా, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలపై సుమారు 2,45,000 మంది రైతులకు అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు.